ఎఫిషియన్సీ అంటాం. దీని తెలుగులో ఏమంటాం మనం? సామర్థ్యము అంటాం. సో ద సింబల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ క్యాపిటల్ ఈ. సో యాక్చువల్గా ఎఫిషియన్సీ ఏంటంటే ద రేట్ ఆఫ్ వర్క్ డూయింగ్ బై ఏ మ్యాన్. ఒక మనిషి చేయగలిగే పనిని మనం ఏమంటాం అంటే ఎఫిషియన్సీ అంటాం. లేదా ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఒక మనిషి ఎంత వర్క్ చేయగలడు అనే దాన్ని మనం ద కెపాసిటీ, ఎంత పని చేయగలడు, ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఆర్ దీన్ని ఇంకో విధంగా ద వన్ డే వర్క్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎఫిషియన్సీ. ఒక వ్యక్తి ఒక రోజులో చేయగలిగే పని కూడా మనం ఎఫిషియన్సీ అంటాం. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనం నోట్ చేసుకోవాల్సినవి. ఫస్ట్ ఆ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సపోజ్ ఇలా ఇచ్చాం, ఏ మ్యాన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days అన్నామండి. కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఇప్పుడు ఇతని యొక్క ఎఫిషియన్సీ ఎంత అన్నాము అనుకోండి. ఏం లేదు, మనం ఏం చెప్తున్నాం, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 day వర్క్ అన్నాం. 1 day వర్క్ ఏమవుతుంది చెప్పండి, యాక్చువల్గా మనకి 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 by total days, దట్ ఈస్ 1/20. సో దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్, the days and efficiency both are inversely proportional to each other and vice versa also. The days and efficiency both are inversely proportional to each other. అంటే ఇప్పుడు మనకి డేస్ వచ్చేసరికి A/B అనుకోండి అమ్మ, అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుందంటే B/A. అదే ఎఫిషియన్సీ A/B అనుకోండి, అప్పుడు డేస్ ఏమవుతుందంటే B/A అవుతుంది. సో ఇది ఇన్వర్స్ రేషియో అంటాం. A/Bకి ఇన్వర్స్ ఏంటంటే B/A. సిమిలర్లీ ఇది A/B/Cకి ఇన్వర్స్ కావాలి అనుకున్నాం. ఏం లేదు, ఏకి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 terms BC, బికి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 terms దట్ ఈస్ AC, సికి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 terms దట్ ఈస్ AB. సో ఈ విధంగా ఇన్వర్స్ రేషియో రాసుకుంటాం. సో ఫస్ట్ వన్, ఒకటి, ద వన్ డే వర్క్ ఈజ్ కాల్డ్ as efficiency, therefore efficiency is equal to 1 by total days. Second one, the days and efficiency both are inversely proportional to each other. So is second one. But third one, the wages are to be distributed based on the efficiency ratio. The wages are distributed based on efficiency only. అంటే వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైనా సరే అమౌంట్ అనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో నాట్ బేస్డ్ ఆన్ డేస్ అండి, డేస్ని బట్టి కాదు చేయాల్సింది, ఎఫిషియన్సీ బేస్ చేసుకొని చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి అమ్మ. ఒక పనిని ఏ అనేవాడు 10 daysలో చేస్తాడు, బి అనేవాడు 20 daysలో చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వర్క్ కంప్లీట్ చేశారు. నేను ఒక 300 rupees ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసుకోమన్నాను అనుకోండి. జనరల్గా మీరు డేస్ ప్రకారం చూస్తే ఏ 10 రోజులు చేస్తే బి 20 రోజులు చేస్తున్నాడు కదా అని చెప్పి, సో అప్పుడు 1:2 వస్తుంది. కాబట్టి ఏకి 100 rupees అను, బికి 200 rupees ఇవ్వాలి డేస్ ప్రకారం చూస్తే. కానీ మీరు చూడాల్సిన డేస్ కాదు, ఎవరు ఎంత పని చేస్తున్నారో చూడాలి. ఏ 10 రోజుల్లోనే చేస్తున్నాడు ఒకే పని, ఏ 10 రోజులు చేస్తున్నాడు. అదే పని బి 20 రోజులు చేస్తున్నాడు అంటే బి చాలా స్లోగా చేస్తున్నాడు అని దాని మీనింగ్. అంటే ఇప్పుడు ఏ ఆల్మోస్ట్ బి చేసే వర్క్కి డబల్ వర్క్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు యాక్షన్ మనకి ఇచ్చింది ఇక్కడ డేస్, ఇప్పుడు దీనికి ఎఫిషియన్సీ రాసామనుకో అమ్మ, ఇన్వర్స్ అన్నాం కాబట్టి 2:1. అంటే ఇప్పుడు దీని ప్రకారం డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏకి 200 ఇవ్వాలి, బికి 100 ఇవ్వాలి. సో దిస్ ఇస్ ద రైట్ వన్ అండి. ఎందుకంటే డబల్ వర్క్ చేస్తుంది ఎవరు మనకి, ఏ. సో ఏకి 200 ఇవ్వాలి, బి స్లోగా చేస్తున్నాడు అంటే బి హాఫ్ ఆఫ్ ద వర్క్ చేస్తున్నాడు కాబట్టి బికి ఎంత ఇవ్వాలంటే మనం 100 ఇవ్వాలి. అందుకనే ద అమౌంట్, అక్కడ వేజెస్ అంటే ఏం లేదు, మనం పని చేసినందుకు ఇచ్చే డబ్బుల్ని వేజెస్ అంటాం. ద వేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ ఓన్లీ. Now we discuss the problems related to efficiency. So first problem, Ramu can do a piece of work in 10 days. Find his efficiency. The efficiency and days are inversely proportional to each other. So therefore, the efficiency is the one day work of a person. Therefore, efficiency is equal to 1 day work. So which is equal to, actually Ramu can do a work in 10 days. Therefore, 1 day work is equal to 1 by 10 days. So now second problem, A and B can do a piece of work in 10 and 15 days respectively. Find their efficiency ratio. First one, they are giving the days A and B can do a piece of work in 10 and 15 days. Now we calculate days ratio. 5 2s are 5 3s are, that is 2:3.
అయితే మనం ఏం కనుక్కున్నారంటే ఎఫిషియన్సీ రేషియో ఎంత అన్నాం. సో వి ఫైండ్ ద ఎఫిషియన్సీ రేషియో. ద డేస్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో 2:3కి ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే మనకి 3:2 అవుతుంది. సో therefore the efficiency ratio is 3:2 అమ్మా. థర్డ్ ప్రాబ్లం. The ratio of working of A and B are in the ratio 5:7. సో ఇంత ముందు నేను ఆల్రెడీ చెప్పున్నాను. ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ as ఎఫిషియన్సీ అన్న. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ద రేట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు అంటే దట్ ఈస్ ఎఫిషియన్సీ అండి. సో దేర్ ఫోర్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ఏ అండ్ బి, ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 5:7. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగారు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై దెమ్ టు ఫినిష్ ద వర్క్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్. అయితే వారి యొక్క డేస్ రేషియో అంత అని క్వశ్చన్ అడుగుతున్నామండి. సో దేర్ ఫోర్ డేస్ రేషియో, ద ఎఫిషియన్సీ అండ్ డేస్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ద ఇన్వర్స్ ఆఫ్ 5:7 is 7:5. సో దిస్ is the answer. Fourth one, the efficiency ratio of A and B is 3:4. If A can do a piece of work in 20 days, then the same work will be completed by B alone in how many days అన్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది ఎఫిషియన్సీ, కానీ మనం అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసరికి ఎందులో అడుగుతున్నామంటే డేస్లో అడుగుతున్నామండి. సో దేర్ ఫోర్ వి ఫైండ్ డేస్ రేషియో. ద డేస్ రేషియో ఈజ్ 4:3. ఇప్పుడు చూడండి అమ్మా, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. దెన్ ద సేమ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై బి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడుగుతున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 4 parts అంటే 20 days అయినప్పుడు 1 part is equal to ఏమవుతుందంటే మనకి 5 days అవుతుంది. అప్పుడు 3 parts అంటే 3 5s 15 days. సో ద సేమ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై బి అలోన్ ఇన్ 15 days only. సో ఫిఫ్త్ ప్రాబ్లం. A is 20% more efficient than B. A can do a piece of work in 30 days. Then the same work will be completed by B alone in how many days? ఇక్కడ మీకు నేను ఒక 2 points చెప్పాలండి. ఫస్ట్ పాయింట్, ఇన్ పర్సంటేజెస్ unknown values are to be considered as 100. Unknown values are considered as 100. సో 100 ఎందుకు తీసుకుంటాము అంటే 100కి మనం ఏదైతే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తామో అదే వాల్యూ వస్తుందమ్మా. సో 100కి 10% అంటే 10, 100కి 20% అంటే 20, 100కి 100% అంటే 100 అండి. అందుకనే మ్యాక్సిమం కండిషన్స్లో మనం 100 తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి కేర్ఫుల్గా. ఏం చెప్తున్నానంటే ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. సో బి కన్నాను ఏ అనే పర్సన్ 20% ఎక్కువ సామర్థ్యం కలవాడు. ఇక్కడ అప్పారో మీనింగ్ ఏంటంటే ఎక్కువ అనేది కలవాడు. ఇప్పుడు వాడు మనకి ఇచ్చింది ఏంటంటే ఎఫిషియన్సీ. సరే ముందు చూడన్నా, బి వాల్యూ తెలిస్తేనే మనం ఏ వాల్యూ చెప్పగలం. ఎందుకంటే ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అన్నాం. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను, ద అన్నోన్ వాల్యూస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ 100 అన్నాను కాబట్టి బి వాల్యూ 100గా తీసుకోండి. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందంటే 20% మోర్. 100కి 20% అంటే 20 మోర్ కాబట్టి యాడ్ చేసి తీసుకున్నాం 120 ఏ వాల్యూ. నౌ ద రేషియో, ద ఎఫిషియన్సీ రేషియో ఈ 6:5. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. డేస్ రిలేషన్ కావాలి. సో ద ఎఫిషియన్సీ అండ్ డేస్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దేర్ ఫోర్ ద డేస్ రేషియో ఈ 6:5. కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఏ 30 daysలో చేస్తే ఇప్పుడు అదే వర్క్ని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది క్వశ్చన్ అండి. 5 parts అంటే 30. అప్పుడు 1 part అంటే 5 1s 5 6s. 1 part is equal to 6. దెన్ 6 parts అంటే 6 6s 36 days అమ్మ. అదే వర్క్ చేయడానికి మనకి బికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 36 days పడుతుంది. సో దిస్ ఫిఫ్త్ వన్. నౌ వి సాల్వ్ సిక్స్త్ ప్రాబ్లం హియర్. సేమ్ ఇలాంటిది చూడండి. ఏ ఈజ్ 20% లెస్ ఎఫిషియెంట్ దాన్ బి. ఈసారి లెస్ అమ్మ. లెస్ అనే దాన్ని మనం డౌన్ యారోతో తీసుకుంటాం. లెస్ ఎఫిషియెంట్ దాన్ బి. బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. దెన్ ద సేమ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై ఏ అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాం. ఫస్ట్ వన్, బి ఈజ్ అన్నోన్ వాల్యూ, ఏ ఆల్సో అన్నోన్ వాల్యూ. బి తెలిస్తే బి కన్నా 20% తక్కువ ఏగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ వీ కన్సిడర్ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 100. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 80. వై? బికాస్ 20% లెస్.
So now the efficiency ratio is 4:5. But we need the relation in days only. So the days ratio is the inverse of efficiency, that is 5:4. ఇప్పుడు మనకి ఇచ్చింది B can do a piece of work in 20 days, then the same work will be completed by A alone in how many days అన్న 4 parts అంటే 20 అమ్మ, అప్పుడు 1 part అంటే ఏమవుతుందంటే 5 అవుతుంది. Then 5 parts అంటే 5 5s 25 days is the answer. Next 7th question. A is 20% less efficient than B and C is 20% more efficient than B. Then find their efficiency and days ratio. So first of all, we write efficiencies. First A and second person B and one more person there C. First statement join. A is 20% less efficient than B. So A is 20% less than B. Second statement. C is 20% more efficient than B. So C is 20% more apparel than B. Then find their efficiency and days ratio. So efficiency and days ratio అంతా find out చేయాలి. ఫస్ట్ మనకు వాడు ఇస్తుంది ఎఫిషియన్సీ కాబట్టి ముందు ఎఫిషియన్సీ రేషియో వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, both A and C are depends on the value of B only. Why? Because A is 20% less than B and C is 20% more than B. So first we know the value of B. So the unknown value is to be considered as 100. Therefore we consider the value of B is 100. Now the value of A is 20% less than B. So that means 20 less than 100. That is 80. And the value of C is 20% more than B. That is 20 more. So 100 plus 20, that is equal to 120 is the C value. Now the ratio becomes 24 the 25 the 26 the. This is the efficiency ratio. ఇంకోటి ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే డేస్ రేషియో కూడా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో వి ఫైండ్ డేస్ రేషియో. మీకు గుర్తుందా, ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పాం, ద ఇన్వర్స్ ఆఫ్ A is to B is to C is the inverse of A is BC, the inverse of B is AC, the inverse of C is AB. So this is the inverse ratio. Now the inverse of 4 is 4 రాయకూడదు, రిమైనింగ్ 2 నెంబర్స్ రాయాలి, అంటే 5 into 6. The inverse of 5 is 4 into 6. The inverse of 6 is 4 into 5. All these 3 numbers are commonly cancelled with 2 amma, 2 3s, 2 2s, 2 2s. Therefore the days ratio becomes 15:12:10. 15:12:10. So 8th problem. A and B alone can do a work in 20 and 30 days respectively. If they work together, then find the share of B out of the total earning 1200 rupees. The wages or the amounts are to be distributed based on the efficiency ratio only అని చెప్పు. సో ఎఫిషియన్సీ ప్రకారం పంచుకుంటామని చెప్పు. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇద్దరు కలిసి వర్క్ చేశారు, ఇద్దరు కలిసి కంప్లీట్ చేస్తారు కాబట్టి అమౌంట్ అనేది సింప్లీ దేర్ ఎఫిషియన్సీ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షనల్. సో సింపుల్ వన్, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ 20 days, B 30 days. Now the days ratio becomes 2:3. But the amount is to be distributed based on their efficiency. The efficiency is the inverse of days. So therefore the efficiency ratio is 3:2. 3:2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం ఇచ్చిన టోటల్ అమౌంట్ ఎంత, మనం 1200 ఇచ్చాం. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1200. ఇప్పుడు ఈ అమౌంట్ మనం ఏం చేయాలి అంటే వీఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఏ అండ్ బి. ఎన్ని పార్ట్స్ చేయాలి అబ్జర్వ్ చేశారా? ఏకి 3, బికి 2, టోటల్ 5 పార్ట్స్ చేయాలమ్మా. సో 5తో డివైడ్ చేస్తే 1 part ఈజ్ ఈక్వల్ టు 240. మనం అడిగిన క్వశ్చన్. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. బి షేర్ ఎంత అడుగుతున్నామండి. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 240. దెన్ 2 parts ఈజ్ ఈక్వల్ టు 240 is 480. సో ద షేర్ ఆఫ్ బి ఈజ్ 480 rupees అండి. సో నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్. A alone can finish a work in 30 days and B alone can do it in 20 days. If they work together and finish it, ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, ఇద్దరు కంప్లీట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనకి వేజెస్ కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సేమ్ యాజ్ యూజువల్లీ పైన క్వశ్చన్. సో ఏ అండ్ సెకండ్ పర్సన్ బి.
second person A 30 days, B 20 days. So the days ratio is 3:2. 3:2. Now efficiency is inverse, that is 2:3. The total wages is equal to 1500. It is to be distributed to A and B of 5 parts. ఏకి బికి మొత్తం మనం 5 పార్ట్స్ చేయాలమ్మా. 5 పార్ట్స్ చేసామంటే 1 part is equal to 300. మనం అడిగిన క్వశ్చన్ ఏ విల్ గెట్ అన్న. సో 1 part is equal to 300. Therefore 2 parts is equal to 2 3s are 600. The share of A is 600 rupees. So next 10th one. A and B alone can do a work in 20 and 30 days respectively. A 20, B 30. Okay. A starts the work and after 5 days A left. A only worked for 5 days and he left the work. The remaining work will be completed by B. Then find the share of B out of total raising 1000 rupees. So okay, first all of you see here. General method చేద్దాం. 20, 30 LCM 60. Now we find 1 day work. The 1 day work is 23s, 32s. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, జాగ్రత్త చూడండి. Only A starts the work and after 5 days he left. అంటే A worked for 5 days. That means that 3 5s are 15. 3 5s are 15. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ వర్క్ ఎంత అంటే 60. 60లో 15 వర్క్ ఎవరు చేశారంటే ఏ కంప్లీట్ చేశాడు ఆల్రెడీ. మరి 60లో 15 ఏ చేశాడు అంటే బి ఎన్ని రోజులు చేస్తాడో మనకు అనవసరం, ఎంత వర్క్ చేస్తాడో కావాలి. సో రిమైనింగ్ 45 వర్క్ ఆటోమేటిక్గా ఎవరు చేస్తారు, మనకి బీనే చేస్తాడు కదమ్మా. సో ద రిమైనింగ్ 45 వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై బి. దేర్ఫోర్ ద రేషియో ఈజ్ 1:3. 1:3. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 1000 రూపీస్ని మనం 1:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే మనం అడిగిన క్వశ్చన్ దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నాం కాబట్టి, సో 1000ని 1:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అంటే 4 parts చేయండి. 1 part is equal to 250. Therefore the share of B is 3 into 250, that is 750 rupees. 750 rupees. This is the answer. ఆర్ దీన్ని ఇంకా సింపుల్గా చదువుతాను చూడండి, ఇంత కూడా లేకుండా. ఏ 1 day వర్క్ ఎంతమ్మా? ఏ 1 day వర్క్ 1/20. మరి ఏ ఎన్ని రోజులు వర్క్ చేశాడని చెప్పాం మనం? 5 days. అంటే 5/20. 5 1s, 5 4s. దట్ మీన్ దట్ 1/4 ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బి. మొత్తం మనకున్న వర్క్ ఎంత అంటే 4 parts. అందులో 1 part ఏ కంప్లీట్ చేశాడు. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా బి ఎన్ని రోజులు చేస్తాడో మనకు అనవసరం, ఎంత వర్క్ చేస్తాడో కావాలి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నప్పుడు. 4 parts గాను 1 part కంప్లీట్ చేశాడు అంటే రిమైనింగ్ 3 parts ఎవరు చేస్తారంటే ఆటోమేటిక్గా మనకి బీనే చేస్తాడు. Therefore 1/4 cancel. The ratio is 1:3. So 1:3. Total amount is 1000 distributed to 4 parts. The share of B is 750. So simple answer. This is the simple answer. You చూడండి ఈ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్ ని ఓన్లీ సెకండ్ మెథడ్ లో చేస్తాను చూడండి. A and B alone can do a work in A and B. Can do a work in 50 and 40 days respectively. Both starts the work and after 15 days B left. ఇప్పుడు ఓన్లీ బి ఒక్కడనే చూడండి అమ్మ. బి ఎన్ని రోజులు పని చేశాడు? 15 days. యాక్చువల్ టోటల్ డేస్ ఎన్ని కావాలి? 40 days. అంటే బి చేసిన వర్క్ ఎంత అంటే 15/40. 1 day వర్క్ ఈజ్ 1/40. 15 days వర్క్ ఈజ్ 15/40. 5 3s are 5 8s are. So that means that 3/8 of the work is completed by B. 3/8 of the work is completed by B. ఇప్పుడు చూడండి నాన్న, మొత్తం 8 భాగాలకు గాను 3 భాగాలు ఆల్రెడీ బి కంప్లీట్ చేశాడు. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది ఆటోమేటిక్గా మనకి ఏ దగ్గర? సో 8 parts గాను 3 parts కంప్లీట్ అయింది అంటే ద పెండింగ్ వర్క్ ఈజ్ 5 parts. 5/8 ఆఫ్ ద వర్క్ ఈజ్ పెండింగ్. సో దేర్ ఫోర్ ద రేషియో బికమ్స్ 5:3. సో ద రేషియో ఈజ్ A:B ఈజ్ ఈక్వల్ టు 5:3. ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ 4000ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ద wages is equal to 4000 is to be distributed to 8 parts. A ki 5, B ki 3 amma, total 8 parts. So 1 part is equal to 500. Now the share of A and share of B adigam. 1 part is equal to 500. Therefore 5 parts means 2500. 3 parts means 1500.
The share of A is 2,500 and the share of B is 1,500 rupees అండి.